కూడా షామీర్పేట గ్రామం అని జనగామకు ఆనుకొనే ఉంటుంది. మనం మరి ఏ పవిత్ర స్థలం పేరేం పేరు, అసలు దేని గురించి, అది కట్టించిన వ్యక్తి ఎవరు, ఇవన్నిటి విషయాల మీద మన టీం వచ్చింది. మైపాల్ యాదవ్ టీము, వైనాల రమేష్ అన్న కూడా వచ్చిండు. అంత టీం అంతా ఉంది. మీకు డైరెక్ట్ పేరు మీరే చూడొచ్చు. డైరెక్ట్ ఇక్కడ కోమటిరెడ్డి సుశీలమ్మ ఉమెన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఇదంతా కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. మరి ఎవరు కోమటిరెడ్డి సుశీలమ్మ అంటే చాలామందికి కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నామండి. కోమటిరెడ్డి సుశీలమ్మ అంటే ఎవరు అంటే, ఎవరైతే కేసీఆర్కు నమస్తే తెలంగాణ పెట్టడానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చారో, ఎవరైతే లోక్సభలో తెలంగాణ ఉద్యమం కోసం తన గళాన్ని వినిపించిండో, ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులకు సాయం చేసిండో, ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలి అని ఒక పెద్ద పోరాటం మొదలుపెట్టిండు. వాళ్ళ నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులు బంద్ చేయించిండు. అనేక మంది పేదవాళ్లకు ఏదన్నా రోడ్డు ప్రమాదాలు అయినప్పుడు కానీ ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లక్షలు పెట్టి కొన్ని వేల మందిని బతికించిన వ్యక్తి. ఆ అన్న పేరు చెప్పే కంటే ముందు ఆయన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి తల్లి పేరు కోమటిరెడ్డి సుశీలమ్మ. ఈ కాలంలో